హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మొట్టమొదటిగా ఆయన స్వహస్తాలతో ఒక నరుణ్ణి చేసి ఏదెను తోటలో ఉంచాడు. ఎందుకు? దాన్ని సేద్యపరచడానికి, దాన్ని కాచుకొనటానికి అన్న మాటలు మనం అక్కడ చూస్తున్నాం. దేవుడు ఆదాముకి 2 పనులు అప్పచెప్పాడు. దేవుడు ఆల్రెడీ తోటను వేసేశాడు. ఆ తోట అందంగా ఉంది. ఆ తోట పేరు ఏదెను. ఆ తోటలో ఆదాముని పెట్టాడు. ఆదాముని పెట్టి ఆదాముతో అన్నాడు, నువ్వు ఈ తోటని సేద్యపరచాలి, నువ్వు ఈ తోటని కంటికి రెప్పలా కాచి కాపాడాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆదాము దేవుని మాటే వేదంగా తీసుకొని ఆ తోటను సేద్యపరుస్తున్నాడు. ఆ తోటని కంటికి రెప్పలాగా చూస్తున్నాడండి. ఒకరోజు దేవుడు ఆదాము గురించి ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు నాకు, కాబట్టి సాటి అయిన స్త్రీని చెయ్యాలని చెప్పి ఆదాముకు ఒకరోజు గాఢ నిద్ర కలగచేసి పక్కటెముకని తీసి స్త్రీని నిర్మించి ఆదాము ప్రక్కన నిలబెట్టాడు కదా. ఆదాము ఎంత సంతోషపడ్డాడు ఆ రోజు. నాకు ఒక తోడు దొరికింది అన్న ఒక సంతోషాన్ని ఆదాము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ఈ ఉదయం దేవునితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆదాముకి దేవుడు ఏమి చెప్పాడో దాన్ని నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు కదా. ఒకరోజు దేవుడు ఆదాము గురించి ఆలోచించాడు. ఆదాముకి నేను ఏదో ఒకటి చెయ్యాలి, చెయ్యకపోతే నేను నేరస్తుడిని అయిపోతాను అన్నట్లుగా దేవుడు ఆదాము గురించి డీప్గా ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచించి ఆదాముకు సాటి అయిన ఒక స్త్రీని ఇవ్వటం, దేవుడు ఆదాముని ఆశీర్వదించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనంటాను, ఈ మార్నింగ్ నేనే కాదు, దేవుడు కూడా అంటున్నాడు, నీవు దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా చేసుకెళ్ళిపోతే దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. అర్థమైందని నేను చెప్పింది? నీ పని నువ్వు నమ్మకంగా చేసుకెళ్ళిపో. నువ్వు దేని గురించి ఆలోచించొద్దు. దేవుడు నీకేం చెప్పాడు, నిన్ను ఎలా ఉండమన్నాడు, నువ్వు ఎలా ఉంటే ఆయనకి ఇష్టం, నువ్వు ఎలా మాట్లాడితే ఆయనకి ఇష్టం, నువ్వు ఎలా ఆలోచిస్తే ఆయనకి ఇష్టం, నువ్వు ఎలా నడుస్తే ఆయనకి ఇష్టం. నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఫాలో అయిపో. వాక్యాలు వింటున్నావుగా, మందిరానికి వస్తున్నావుగా, మీరందరూ మందిరంకి వెళ్ళేవాళ్ళేగా, వాక్యాలు వింటున్నారుగా. దేవుడు నీతో ఏదో ఒక సందర్భంలో ఆయన ఇష్టాన్ని నీ ముందు దేవుడు పెడుతున్నాడుగా. నువ్వు నాకు ఇలా ఉండాలి, నువ్వు ఇలాగా పద్ధతిగా ఉండాలి, నువ్వు ఇలాగ మాట్లాడాలి, నువ్వు ఇలా ఆలోచించాలి, మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు శతకోటి విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు కదా. దేవుడు నీకు ఏదైతే అప్పచెప్పాడో, నీకు దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో అలా నమ్మకంగా ఉండు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యి. దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. నేనైతే ప్రవచనం రిలీజ్ చేస్తున్నాను, పొందుకోండి. ఈ కాలం దేవుడు నీ కుటుంబం గురించి ఆలోచించే కాలం ఇది. ఆమెన్. నేనైతే ఆమెన్ అనేసాను, మీరు అన్నారా? దేవుడు మన గురించి ఆలోచించే కాలం ఇది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీవు నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు, పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, భర్త గురించి ఆలోచిస్తున్నావు. ఇక నీ ఆలోచనలు అంతులేవి. కాస్త నీ ఆలోచన లాభం. దేవుడు నీ గురించి ఆలోచించాడనుకో, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇక నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించి నువ్వు క్షీణించిపోతావు తప్ప ఏ కార్యం జరగదు. దేవుడే ఆలోచించాడు అనుకో, నీకులాగా సపోజ్ నీవు నీ పిల్లల గురించి ఆలోచించినట్లు దేవుడు ఆలోచించాడు అనుకో, ఇక నీ పిల్లల భవిష్యత్తు బ్లెస్సింగ్, నీ పిల్లల కార్యాలు టప జరిగిపోతాయి, నీ కుటుంబ కార్యాలు టప జరిగిపోతాయి. నువ్వు ఆలోచించే రీతిగా దేవుడు ఒకవేళ ఆలోచిస్తే
ఆయన నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, యవనస్తులారా వింటున్నారా, మీ గురించి, చదువుకునే పిల్లలారా వింటున్నారా, మీ గురించి, వ్యాపారస్తులారా వింటున్నారా, మీ గురించి, ఉద్యోగం చేసేవారులారా వింటున్నారా, మీ గురించి ఆయన ఆలోచించాలంటే ఆయన నీకేం చెప్పాడో అది నమ్మకంగా చేసుకెళ్ళిపో. ఆ తప్పు నువ్వు అన్నీ చేస్తావు కదా, ముందర వచ్చేయి. ఆదాము ముందర అదే చేశాడు. దేవుడు ఆదాముకు ఒక పని అప్పచెప్పాడు. దేవుడు ఆదాముకు ఒక 2 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు ఈ తోటని సేద్యపరచు. అట్ ఎ టైం రెండో విషయం, నువ్వు ఈ తోటని కాపాడు అన్నాడు. అంతే. ఇక నమ్మకంగా గ్రుడ్డిగా పని చేసేస్తున్నాడు. ఒకరోజు దేవుడు ఆదాము గురించి ఆలోచించాడు. ఈరోజు దేవుడు నీ గురించి ఆలోచించబోతున్నాడు. రేపు నీకు కార్యం జరగబోతుంది. వింటున్నావు నువ్వు? ఈరోజు దేవుడు నీ గురించి ఆలోచించబోతున్నాడు. నీ మీద ప్రణాళికలు గీయబోతున్నాడు, ప్రణాళికలు వేయబోతున్నాడు. ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చెయ్యబోతున్నాడు. ఎంతమందికి నా గురించి దేవుడు ఆలోచించాలని ఉంది? చేయి చూపించండి. ఖచ్చితంగా చేతులు ఎత్తిన వారందరి గురించి దేవుడు ఆలోచిస్తాడు. అందరి కార్యాలు దేవుడు త్వరతగత చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడారు. ఆదాముకి నువ్వే చెప్పావో గ్రుడ్డిగా దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆదాము గురించి ఆలోచించారు. ఆదాముకి సాటి అయిన స్త్రీనిచ్చారు. ఆదాముని మీరు ఆశీర్వదించారు. ఈ రోజున మేము కూడా ఆదాము పొజిషన్లో ఉండాలి ప్రభా. మీరు ఆదాముకి ఏది చెప్తే అది చేశాడు. మీరు కూడా మాకెన్నో విషయాలు చెప్పారు. గ్రుడ్డిగా నమ్మకంగా మేము ఆ విషయాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయ్యా, మీరు మా గురించి ఈ ఉదయం ఆలోచిస్తానని మాట్లాడుతున్నారు. ఆలోచించి మా కార్యాలు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. ఇదిగో ఈ రోజంతా నీ బిడ్డలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదం నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. రోగస్తులను స్వస్థపరిచిన, హాస్పిటల్లో ఉన్నవారిని డిశ్చార్జ్ అయ్యే కృప దయచే, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఆయా చాతబడి మాంద్రిగా, దురాత్మ, అంధకారం, బంధకాలు ఉన్నవారిని విడిపించండి ప్రభు. నీకు స్తోత్రం. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రాకపోకలు తోడుండు. వారి చదువులు మంచి ఉత్తీర్ణతను సాధించి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అందరినీ దీవించండి ప్రభు. ఉద్యోగాలు వెళ్తున్న వారు, వ్యాపారాలు చేస్తున్న వారు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధ జీవము, శక్తి, ప్రభావం కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రియ జనమ. ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే ఈ లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒకటి మీరు కామెంట్ చేయండి, దేవుడు నా గురించి ఈరోజు ఆలోచిస్తున్నాడు, నా కార్యం జరిగిపోతుంది. God bless you.